లేదు, వాళ్ళది 4 ఎకరాలు 26 గుంటలు. రోడ్ అవతల మిలిటరీలో పోయింది ఎప్పుడో, అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు, వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాడు అమ్మినోడు నాకు దోస్తే క్లాస్మేట్ సుధామా అని, అది అంతా బోకస్ అనమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్ చూడు చూసి. కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ తినిపించి 100 మందిని తోలుకొచ్చి కబ్జాకు వస్తే ఒక 2 ఎమ్మెల్యేల జాగా ఏంది? ఏం పోలీసు ఏం చేస్తున్నట్టు, ఏవోలు ఏం చేస్తున్నట్టు? సిటీలో ఎలా చేస్తున్నారు సార్? మేమే పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆదలాదలు ఏమో మా ప్రాణాలు పోవు, మా ప్రాణాలు పోవు. కరీంనగర్కి వెళ్ళొచ్చి ఇంత దౌర్జన్యమా? ఇది వాందా ప్రాపర్టీ 40 ఏళ్ల సంత ఉన్నాం మేము. లేదా 40 ఏళ్ల సంత ఉంది, నువ్వు వాళ్ళ తరఫు చెప్తున్నావు. మేము అరే కంప్లైంట్ అయితే 8 ఏళ్ల సంత ఇస్తున్నాం మీకు కంప్లైంట్. ఇంతే దౌర్జన్యం ఎందుకు చేయాలి? వాడు వాని ఏసీపీ గారు వారి ప్రాపర్టీ ఉంటే, వారి కోర్టు ఆర్డర్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రావాలా లేదా? మరి దొంగతనం ఎందుకు వచ్చిండు? దొంగతనాన్ని ఎందుకు వచ్చిండు? చేయడం ఏంది సార్? ఇంత ఎమ్మెల్యే పంపిస్తే లోపలికి పంపించి ఫోటోని ఎందుకు ఇచ్చింగ్ అంటే మీరు చేసేది అట్లనే పద్ధతి. మొత్తం ఇరగొట్టిరు, మొత్తం పడగొట్టిరు, చెడగొట్టిరు, మొత్తం దుమ్ము చేసిపోతే కబ్జకు వస్తే వాళ్ళని రౌడీలో 100 మంది వస్తే కత్తులు గడపారాలు తీసుకొని వస్తే వాళ్ళని ఏమంటలేరు. మంచిగా అన్ని డౌన్ అంటున్నారు ఆ ప్రాపర్టీ ముంగట. ఇది ఏంది? ఇది బీహారా? ఇది తెలంగాణ? ఏంది ఇది? పోలీస్ వ్యవస్థ ఏంది? నాకు అర్థమైతలేదు. అంతే కదా, వాళ్ళు లోపల దాకా డౌన్ సరే సార్. ఇప్పుడు మేము కూర్చుంటున్నాము, మా కొడుకు పోయిండు. మీరు ప్రాపర్టీ డీటెయిల్ ఒకసారి వెరిఫై చేసిరండి. మేమేం డిస్టర్బ్ చేయం, మేమేం పంచాయతీ చేసుకునేటోళ్ళం కాదు. వాళ్ళది ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళకి Hello.